నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేజ్రీవాల్ తల్లిదండ్రులను విచారించనున్న పోలీసులు, స్వాతి మాలీవాల్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఢిల్లీలో పోలింగ్ కు రంగం సిద్ధం, పాత రికార్డును క్రాస్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు. ఏపీ ఫలితాలపై జోరు తగ్గిన బెట్టింగ్స్, వెనకడుగు వేస్తున్న పంతం రాయుళ్లు. పుట్టపర్తిలో వైభవంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు భీమన్ కుమార్ దాడి వ్యవహారం దేశ రాజధాని రాజకీయాలకు కుదిపేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసంలోనే తనపై దాడి జరిగినట్లు ఎంపీ ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తమ వృద్ధ తల్లిదండ్రులను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారంటూ సీఎం నిన్న రాత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సివిల్ సీఎం తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి సునీత నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక భీమన్ కుమార్ ఫోన్లు, ల్యాప్టాప్ తో పాటు కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీలో నమోదైన దృశ్యాలను ఫారెన్సిక్ పరీక్షకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. మే 25న అక్కడ 6వ విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీలో 2009లో మొత్తం సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 2014కు వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఆ ఎన్నికల్లో 46.40% ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలోని 7 సీట్లు గెలుచుకుంది. 2019లో మరోసారి అన్ని సీట్లను గెలుచుకుని తన పాత రికార్డును సమం చేసింది. ఈసారి మరింత బలం పెంచుకుని 56.86% ఓట్లు సాధించింది. ఈ పరిస్థితుల్లో మే 25న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన పాత రికార్డును సమం చేస్తుందా అన్నదే ఒక పెద్ద సవాలుగా మారింది. ఇందుకు కారణంగా 10 ఏళ్ల పాలనలో సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో కమల దళానికి రాజకీయ ప్రత్యర్థులున్న పార్టీలన్నీ ఏకమవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయంటూ మొన్నటి దాకా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం బెట్టింగ్స్ జోరు తగ్గింది. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందలు కాస్తూ, మరికొందరు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందలు కట్టారు. పోలింగ్ పూర్తయి 10 రోజులవుతోంది. క్షేత్రస్థాయి నుంచి సర్వే సంస్థలకు పూర్తి స్థాయిలో సమాచారం అందింది. అంతేకాదు పార్టీ నేతలకు ఓటింగ్ జరిగిన విధానంపై క్లారిటీ వచ్చింది. దీంతో బెట్టింగులు కట్టేందుకు పందం రాయుళ్లు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు, వైసీపీ గెలుపు ఖాయమని మరికొన్ని సంస్థలు చెబుతున్న క్రమంలో పందెం కట్టేందుకు బెట్టింగ్ రాయుళ్లు ముందుకు రావడం లేదని సమాచారం. సీతారామ ప్రాజెక్టు కింద పొలాలను కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు. 1.5 ఎకరాలకు కాలువ ద్వారా నీళ్లు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1.5 ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్లిచ్చి నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు,
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా. కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలిచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలంని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలున్నా, లేదు ఎవళ్ళన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక్కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సాగర కాలువ తవ్వి ఎన్నేళ్లు అవుతుందో మీకు తెలుసు, 50-60 ఏళ్ళు అవుతుంది. ఆ పైసలు ఇంకా రాలా చెట్టిపల్లి గారు. అప్పుడు త్యాగం చేసిన వాళ్ళు మరి చెయ్యకపోతే మనకి నీళ్లు వచ్చాయా? మీ ఏనుకూరు లిఫ్ట్ అయ్యేదా? ఈ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయా? కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గౌతమ బుద్ధుని ఆరాధిస్తూ సత్యసాయి గౌతమ బుద్ధుని ఆరాధిస్తూ సత్యసాయి మహాసమాధి వద్ద విదేశీ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సత్యసాయి గౌరవ బుద్ధుని నామస్మరణతో ప్రశాంతి నిలయం మారుమోగిపోయింది. తొలుత సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ డైరెక్టర్ Sri R.J. Ratnakar, North Zonal President of Sri Sathya Sai Seva Organization India, Dr. Sanjay Agarwal,
Chairman Zone 4 of Sri Satyasai Global Council, Sri Danesh Vatwani, and International Buddha Purnima Coordinator, Sri Vash. ఎన్నికల రోజు పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు అంబాటి రాయుడు. కొన్ని చోట్ల వైసీపీ ఓటర్లపై టీడీపీ దాడులు చేసిందని మండిపడ్డారు. దీనిపై పిన్నెల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తగిన విధంగా స్పందించలేదని తెలిపారు. ఈవీఎం ధ్వంసం వీడియోని అధికారులతో సీఈఓ విడుదల చేయకుండా నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎలా పోస్ట్ చేయగలిగాడని ప్రశ్నించారు రాంబాబు. ఎన్నికల పోలింగ్పై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5 మందిని చేర్చారు. ఈ పిటిషన్ను ధర్మాసనం నేడు విచారించనుంది. మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి. కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది. కానీ ఎవరు పోలీసులు రిస్క్కి రాలేదు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది అంటే ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడంలా. ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి, బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు. బట్ నో బడీ ఈజ్ కేరింగ్ దట్. ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. ఏంటి, వాట్ ఇస్ దిస్, ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరిగింది అక్కడ? ఇది కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి. నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా కాన్స్టిట్యున్సీలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఆ వెబ్ క్యామ్లు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు. దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం లేదు. ప్రధానంగా నేను ఇవాళ అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటి అంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా, కరెక్ట్ వీడియోనా? నెంబర్ 1. నెంబర్ 2, కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరికి రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది, ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు, దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేరం ఎవరు చేసినా వారిని చట్టం చర్య తీసుకోవాల్సిన దానికే మేము వ్యతిరేకం కాదు. నేరం చేసినట్టుగా భావించి అలా ఫేక్గా చేయటం అనేది తప్పైనటువంటి అంశం. నిజంగా నేరం జరిగిన వారి మీద శిక్షించుకోకుండా చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము ప్రజాస్వామ్యంలో ఆందోళన చెందుతున్నాం. దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ అన్ని ఎలక్షన్ కమిషన్ బయట పెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఒక చోట కాదు, మేము అనేక చోట్ల కంప్లైంట్ చేశాం. అవన్నింటిని కూడా బయట పెట్టే మార్గం చూడండి. ఎలక్షన్ కమిషన్ ఎస్ దీనిలో తప్పు జరగలేదు, దిస్ ఇస్ ద వీడియో అని చెప్పండి. ది ఎలక్షన్ కమిషన్ అథారిటీగా రిలీజ్ చేయాలి తప్ప ఎలక్షన్ కమిషన్ పేరు మీద నేను దొంగతనంగా తీసుకునో, లేకపోతే నేను దాన్ని ఫేక్ చేసో, లేదా లోకేష్ మీదో లేకపోతే చంద్రబాబు మీదో నేను రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? వాట్ ఇస్ ద ఎవిడెన్స్? అది కంక్లూజివ్ ఎవిడెన్స్ కాదు, అది పవిత్రమైన ఎవిడెన్స్ అంతకంటే కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎన్నికల అధికారులు కూడా, ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సరే. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన సీతమ్మ సాగర్ పనులు పూర్తికాక అర్ధాంతరంగా నిలిచిపోవడంతో విలువైన భూములను కోల్పోయిన రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నలుగురికి అన్నం పెట్టే రైతులు దేహి అనే దుస్థితి నెలకొంది. అప్పటి ప్రభుత్వం చౌకగా భూములను లాక్కుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన తమ గోడు వింటుందా?
తమకు ఇప్పటికైనా సరైన న్యాయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోర్సైట్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి దుమ్ముగూడెంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు నిర్మించడంతో మాత్రం చాలామంది రైతులు మాత్రం ఆవేదన తీసిన పరిస్థితి, తమ భూములు కోల్పోయాయంటూ కూడా దాదాపు చాలామంది ధర్నాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ నేపథ్యంలో అసలు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన ఈ దుమ్ముగూడెం ప్రాజెక్టు సంబంధించి ఈ భూములు ఎందుకు కోల్పోయాయనే విషయంపై తెలుసుకుందాం. అదేవిధంగా దాదాపు 4 మండలాల్లో 35 గ్రామాలకు సంబంధించిన కొన్ని వందల మంది రైతులకి ఈ భూములు కోల్పోవడంతో నిరాశలైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు దుమ్ముగూడెంకి సంబంధించిన ఈ సీతమ్మ సాగర్కి సంబంధించిన ప్రాజెక్టుకి అసలు ఎందుకు రైతులు భూములు కోల్పోయారనే విషయంపై ఫోర్సైట్స్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుతో గోదావరి నదిపై సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 150 ఏళ్ల కిందట నిర్మించిన దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకానికి దిగువన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. గోదావరి నదిపై అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లి గ్రామం, దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్లపల్లి గ్రామం మధ్య సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు ఆనకట్ట 63 అడుగుల ఎత్తు పెంచుతూ 37 టీఎంసీల సామర్థ్యంతో నీరు నిల్వ ఉండేలా డిజైన్ చేశారు. 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా జల విద్యుత్ కేంద్రాన్ని కూడా తెలంగాణ సర్కార్ నిర్మించాలని యోచించింది. నా పేరు గాదె కేశవరెడ్డి, అశ్వాపురం మండలం, కనపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత సంవత్సరం గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో మా రైతులకు సంబంధించిన కేసు వేసినప్పటి నుండి అది పూర్తిగా పని ఆపేసి వచ్చినటువంటి పరిస్థితి. ఎల్ఎన్టీ కంపెనీ వారు ఇప్పుడు పని చేయట్లేదు. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్పై మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లోనైనా కూడా అక్కడ రైతులకు సరైన ప్యాకేజీ, దాంతోపాటు హైడల్ ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ 152 ఎకరాలు తీసుకుంటున్నటువంటి రైతులకి 70 మంది రైతులు ఉన్నారు. వారికి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించి మరి సరైన ప్యాకేజీ ఇచ్చి అది క్లియర్ చేసి వర్క్ని కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఇక్కడ నుంచి అశ్వాపురం మండలం నుండే ఈ నీళ్లు మన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు మహబూబాద్ జిల్లా వరకు 6-7 లక్షల ఎకరాలకు నీళ్లు పారాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మరి అది తప్పుగా మంచి పనే. కానీ అదేవిధంగా అదే సందర్భంలో ఈ అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీరు అందేలాగా 2 పంటలు పండించుకునేలాగా డిజైన్ చేసి తుమ్మల చెరువు నుండి అటు తీసుకుంటే అట్లా చింతల చెరువు కానివ్వండి, అటు ఊరకొంట కానివ్వండి, అట్లా ఎర్రబొక్క చెరువు కానివ్వండి, జగ్గారం కొంట కానివ్వండి, అట్లా తీగ చెరువు, ఇట్లా 10-12 చెరువులు కుంటలు ఉన్నాయి. వాటన్నిటి కూడా నింపినట్టయితే అశ్వాపురంలో ఉన్నటువంటి భూములు దాదాపుగా 2 పంటలు పండించుకోవడానికి వీలుంటుంది. రైతులందరూ కూడా మరి మన మండలం నుంచి నీళ్లు బయటకు పోతున్నాయి కాబట్టి మన మండలంలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చేటటువంటి సదుపాయం కల్పించినట్టయితే ఈ మండల వాసులందరూ కూడా సంతోషపడతారు. కాస్త అందరూ కూడా నష్టపోయినప్పుడు, నష్టం జరిగినప్పుడు కూడా మిగిలిన భూములన్నింటినీ కూడా పండించుకొని రైతులు కొంచెం ముందుకు నడవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం దయచేసి ఇక్కడ రైతులకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసి మెరుగైన ప్యాకేజీతో పాటు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి మరి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి మరి ఏదైతే లక్ష్యంతో 6-7 లక్షల ఎకరాల నీళ్లు పారాలనుకున్నారో అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈ మండలంలో మొత్తానికి ప్రతి ఎకరానికి నీళ్లు వచ్చేలాగా చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు మొత్తం పొడవు 1333 మీటర్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మణుగూరు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చెర్ల 4 మండలాల్లో కలిపి సుమారు 35 గ్రామాల ప్రజలు తమ భూములను కోల్పోయారు. 67 గేట్లతో సుమారు 3482 కోట్ల బడ్జెట్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థతో 2711 కోట్లకు ప్రాజెక్టు నిర్మాణ టెండర్లను కేటాయించింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 26 అక్టోబర్ 2022 శంకుస్థాపన జరగగా డిసెంబర్ 2023 వరకు పనులను పూర్తి చేయాలని ఎల్ఎన్టీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన పనులు 40% పెండింగ్లో ఉండగానే అనుమతులు లేవని నిలిపివేయడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికే భూములను కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగలేదని, పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చెల్లించకపోవడంతో ఆందోళన బాటపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. గత ఏడాది నుంచే ఎల్ఎన్టీ సంస్థ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. దాదాపు ఇప్పటి వరకు 60% పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సరైన అనుమతులు లేవని కేంద్ర పర్యాటక శాఖ చెప్పడంతో విచారణ నిమిత్తం ద్విసభ్య కమిటీని నియమించింది.
దుమ్మగూడెం మండలానికి చెందిన తెల్లం నరేష్, బొర్రా లక్ష్మీనారాయణలు ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని ఎన్జీటీలో వేసిన పిటిషన్ పైన దర్యాప్తు కొనసాగింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో 4 మండలాల రైతులు దాదాపు 300 రోజులు నిరాహార దీక్ష చేశారు. పనులను తక్షణమే ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం కోసం 3-4 సార్లు భూములను కోల్పోయామని, మిగిలిన కాస్త భూమిని సైతం గత ప్రభుత్వం తీసుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కాస్త భూమిలో కూడా పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వమైనా తక్షణ చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు సజ్జనార్. అధికారికంగా ఇప్పటి వరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో ఫేక్ అని నిర్ధారించారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని పేర్కొన్నారు. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదన్నారు సజ్జనార్. సిరిసెత్తే శిఖరం నువ్వే, నిప్పులుగక్కే ఖడ్గం నీదే, కసిరెక్కల గుర్రం పైన కదలొచ్చే భూకంపం నువ్వే అంటూ భారతీయుడు పరాక్రమాన్ని చాటి చెప్పే పాట విడుదలయ్యింది. మన భారతీయుడు చేసే విన్యాసాలు, ఆయన తెగవ ఎలాంటిదో భారతీయుడు 2 చూసి తెలుసుకోవాల్సిందే. కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.